శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాజేంద్రనగర్ లో పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వీరి దగ్గర నుంచి పలు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక రికార్డుల్లో చూపిన ఆదాయం, అసలైన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉండడం, హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్, ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసం కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం నుంచి 4 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు పిస్తా హౌస్, షాగౌస్, మేఫిల్ రెస్టారెంట్స్ కు సంబంధించిన యజమానుల ఇళ్లలో, ఇక హోటల్స్ సైతం తనిఖీలు చేస్తున్నాయి. రాజేంద్రనగర్ లో పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వీరి దగ్గర నుంచి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. అయితే ట్యాక్సెస్ సరిగా కట్టకుండా ఉండటం, ఇంకా అసలైన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉండటం, హవాలా, నకిలీ లావాదేవీలను సైతం ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక మేఫిల్ యాజమాన్యం ఇంట్లో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ రెస్టారెంట్స్ కు సంబంధించి యజమానులు ఇళ్లు, ఇక హోటల్స్ ను సైతం తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. ప్రెజెంట్ చూస్తున్నాం పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో ఇక్కడ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ట్యాక్స్ డిఫరెన్సెస్ సైతం తేడాగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఐటీ అధికారులు ఆర్ యాజమాన్యం ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓనర్ మహమ్మద్ మజీద్, అహ్మద్ ముస్తాన్ కు సంబంధించిన ఇళ్లలో అయితే ఐటీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. అయితే ఇటు పిస్తా హౌస్ లకు సంబంధించిన ఫ్రాంచైజీలు ఏవైతే ఉంటాయో, అంటే ఇటు ఫ్రాంచైజీ మోడల్ తరఫున ఈ బిజినెస్ అంతా కూడా రన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు, హోటల్ బిజినెస్. అయితే ఆ హోటల్ బిజినెస్ కు సంబంధించి ఒక్కొక్క ఫ్రాంచైజీకి సంబంధించి 1 కోటి నుంచి 1.5 కోటి వరకు కూడా డబ్బులను వీళ్ళు తీసుకుంటూ కానీ ఆ యొక్క దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు కూడా తీసుకున్నటువంటి ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా, ముఖ్యంగా అసలు ఎక్కడ కూడా ఆ ఫ్రాంచైజీ అమ్మినట్టుగా కానీ కొన్నట్టుగా కానీ చెప్పకుండా, అలాగే ఐటీకి సంబంధించిన ట్యాక్స్ కూడా కట్టకుండా ఈ బిజినెస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇటు పిస్తా హౌస్ తో పాటు షాగ్ హౌస్, అలాగే మెహఫిల్ కు సంబంధించిన హోటళ్ల యజమానుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు ఉదయం నుంచి 4 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలను అయితే కొనసాగిస్తా ఉన్నారు. అయితే అటు ఈ పిస్తా హౌస్ కు సంబంధించిన మహమ్మద్ ముస్తాన్, అలాగే మహమ్మద్ మజీద్ కు సంబంధించిన ఇళ్లలో ఐటీ అధికారులకు పలు హార్డ్ డిస్కులు, కంప్యూటర్ కు సంబంధించిన హార్డ్ డిస్కులు, అలాగే పలు కీలక డాక్యుమెంట్స్ కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఐటీ ట్యాక్స్ ఎగ్గొట్టడం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంతో పాటు హవాలా, నకిలీ లావాదేవీలు జరిపేట్టుగా కూడా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నట్టు అటు ఐటీ అధికారులు అయితే ఈ యొక్క తనిఖీల్లో భాగంగా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఫ్రాంచైజీకి తీస్తూ ఉన్నారో వీళ్ళు, ఆ ఫ్రాంచైజీకి దగ్గర నుంచి తీసుకున్నటువంటి, ఫ్రాంచైజీ కోసం వచ్చినటువంటి ఎవరైతే హోటల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్ని వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎగవేయడము, అలాగే బ్యాంకు ఖాతాల్లో కూడా అవి జమ చేయకుండా ఉంచడము. సో ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి పనులు అయితే పడ్డారని చెప్పాలి. ఇటు పిస్తా హౌస్ తో పాటు షాగ్ హౌస్, అలాగే ఏదైతే మెహఫిల్ రెస్టారెంట్స్ ఉంటాయో సో వాటిల్లో, అలాగే ముఖ్య కార్యాలయాలతో పాటు ఆ ఓనర్లకు సంబంధించిన ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. సత్తాజ్. అయితే విజయ్, ఇందాక మీరు చెప్పినట్టు మేఫిల్, షాగౌస్ హోటల్స్ లో సైతం ఇక్కడ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ హవాలా డబ్బులు సైతం వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఈ హవాలా డబ్బులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విజయ్? ఎగ్జాక్ట్లీ సర్తాజ్. అయితే ముఖ్యంగా ముందుగా మనం చెప్పుకున్నట్టు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అనుమాన పూరితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఐటీ అధికారులు సేకరించేటువంటి పనులు అయితే పడ్డారు. ముఖ్యంగా హవాలా రూపంలో కూడా వీళ్ళు డబ్బులని మార్పిడి చేస్తున్నారు అనేటువంటి అనుమానంతో ఈ రోజు ఉదయం ఐటీ అధికారులు ఇటు పిస్తా హౌస్ ఓనర్స్ ఇళ్లతో పాటు అటు షాగ్ హౌస్, మెహఫిల్ హోటళ్లకు సంబంధించిన యజమానుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున కూడా నకిలీ లావాదేవీలు, అంటే డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా
కొన్ని పత్రాలను డాక్యుమెంట్లను సృష్టించి వాళ్ళ దగ్గర ఉంచుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ లావాదేవీలు ఎక్కడ జరిగాయి, అసలు ఎప్పుడు ఎవరు వీళ్ళకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళ అకౌంట్ నుంచి ఎక్కడికి డబ్బులు మార్పిడి అయ్యాయి అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే అటు ఐటీ అధికారులు అయితే సోదాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా హవాలాకు సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ హార్డ్ డిస్కులు ఏదైతే ఇటు పిస్తా హౌస్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో కూడినటువంటి ఆ హార్డ్ డిస్కులు ఏవైతే లభ్యమయ్యాయో సో ఆ హార్డ్ డిస్కుల్లో అలాగే ఇటు కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లోని పోల్చి చూస్తూ అలాగే ముఖ్యంగా సుమారుగా 5 కోట్లకు పైగా కూడా డబ్బుని ఐటీ అధికారులు గుర్తించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు రాజేంద్ర నగర్ లో ఉన్న పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ఇంట్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ ఓనర్ తో సహా షాగౌజ్ అండ్ ఇటు మేఫెల్ ఓనర్స్ ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హవాలా రూపంలో కూడా డబ్బులు తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు ఐటీ శాఖ అధికారులు.